హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నానండి. ఇగోండి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే 1.5 kg పైనే ఉంది. దాంట్లో వచ్చేసి ములక్కాడ చికెన్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అలా మీరు కూడా ట్రై చేయండి. ఇగోండి ములక్కాడలు కూడా కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టాను. ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేడైందండి. కొంచెం చెక్క, సాజీరా, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదండి. అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్గా ఇంట్లో నూరుకుండేనండి. పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై అయిందండి. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ ఎక్కువ నీసు వాసన రావద్దు అనుకుంటే మనం కడిగేటప్పుడు ఉల్లిగడ్డ వేసి మంచిగా కడిగితే నీసు వాసన అయితే రాదండి. ఒకసారి మొత్తం కలుపుకున్నాము. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేద్దామండి. సరిపడా పసుపు, సాల్ట్, ఒక 2 minutes అయితే మగ్గనిద్దామండి దీన్ని. ఇది మగ్గుతుంది కదా, దీంట్లోనే ఇప్పుడు కారం యాడ్ చేద్దాము. టేస్ట్ సరిపడా కారం, నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. కారం వేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని కలిపేసి ఒక్క 2-3 minutes మూత పెట్టి మగ్గిద్దామండి. ఇది కారం అయితే వేసాము, కలిపాం కదండి. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించేద్దాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దాము.
ఇంకా దీంట్లో మునక్కాయలు యాడ్ చేయాలండి. ఇది కొంచెం కుక్ అయినాక యాడ్ చేద్దాము. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది ఒకసారి కలుపుకుందామండి. ఇవ్వండి, ఇంకా టైం పడుతుంది. ఇన్ని వాటర్ నేను టెన్షన్ అవ్వద్దు, ఆ వాటర్ అన్నీ ఇనిగిపోతాయి. ఫ్రెండ్స్ ఇగోండి, ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ అయితే వేస్తున్నానండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్ ములక్కాడ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఇవ్వండి, ఇదంతా అయిపోవచ్చింది. ముక్క కూడా ఉడికిపోయింది, వంకాయ ముక్క. దీంట్లో ఇవ్వండి మసాలా. ఇది వచ్చేసి ధనియాలు, ఎండు కొబ్బరి, ఎల్లిపాయ అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి గరం మసాలా, కొంచెం అంటే కొంచెమే. ఒక్కసారి కలిపి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేద్దాము. మసాలా కూడా యాడ్ చేసింది కదా, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 minutes. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఫైనల్గా అయితే చికెన్ ములక్కాడ కర్రీ అయితే అయిపోయిందండి. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. అలానే ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.